వెల్కమ్ టు సూర్య 1349. టుడే మనము 6th క్లాసు మ్యాథ్స్ చెప్తున్నాం కదా, దాంట్లో 3.2 కంటిన్యూషన్ చూస్తున్నాము. అయితే ఈ 3.2 ప్రాబ్లం చెప్పుకోవడానికంటే ముందు మనకు ఇక్కడ కొన్ని తెలవాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ లోపల మన కారణాంకాలు అంటే ఏమిటి, ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, కౌల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటివి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటివి, ఇలా మనకి వీటి గురించి తెలిస్తే 3.2 అనేది ఈజీగా అవుతుంది. ఆ ఉద్దేశంతో మీకు ఇక్కడ పుస్తకంలో చూడండి, మీకు ఇలా ఉన్న కారణాంకాల గురించి ఉన్నవి నేను నోట్స్ రూపంలో చేసి మీకు ఈజీగా అర్థం కావడం కోసము నేను నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ ప్రకారం మీరు ఫాలో అయితే మనకు 3.2 అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏముంది అంటే, ఫస్ట్ మనకు కారణాంకాలు ఇంట్రడ్యూస్ చేసిన కారణాంకాలు ఏ విధంగా ఉంటాయని వచ్చి మనకు ఎగ్జాంపుల్స్తో పాటు ఇక్కడ మనకు సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. సూత్రాన్ని ఇచ్చి కారణాంకాల గురించి ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ మనకు ఏముందంటే, కారణాంకాల తర్వాత ప్రధాన సంఖ్యలు అంటే ఏంటివి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటివి అని వీటి గురించి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మనకు ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, వీటిని మన సహప్రధాన సంఖ్యలని కూడా పిలుస్తారు. ఇలా ఈ పరస్పర ప్రధాన సంఖ్యల గురించి ఇవ్వడం జరిగింది. దానితో పాటు మనకు కవల ప్రధాన సంఖ్యలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. వీటిని మనం చూసుకుంటేనే 3.22 అనేది మనకు ఈజీగా అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనము వీటి గురించి చూద్దాం. కారణాంకాలు అంటే చూడండి, ఒక సంఖ్యను నిశ్శేషంగా భావించి మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకంగా చెప్పుకుంటారనమాట. అంటే చూడండి, ఉదాహరణ చూసుకుంటే మనం 12 యొక్క కారణాంకాలు తీసుకుంటే మనకి 1, 2, 3, 4, 6, 12 వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇవే కారణాంకాలు 12 యొక్క అని ఎలా చెప్తామంటే, ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించి మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఈ 12ని 1 టేబుల్ లోపల 1తో నిశ్శేషంగా భాగిస్తుంది, 2 కూడా 12ని నిశ్శేషంగా భాగిస్తుంది, 3 కూడా 12ని నిశ్శేషంగా భాగిస్తుంది, 4 కూడా 12ని నిశ్శేషంగా భాగిస్తుంది, 6 కూడా 12ని నిశ్శేషంగా భాగిస్తుంది, ఇంకా 12 కూడా 12ని నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి ఇవన్నీ అనేటివి వీటికి 12 యొక్క కారణాంకాలుగా రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, కారణాంకాలు మనము పరిమితంగా ఉంటాయి అంటే లెక్క పెట్టచ్చు అనమాట. అపరిమితము అంటే లెక్క పెట్టలేము, పరిమితము అంటే కౌంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇవి కౌంట్ చేయొచ్చా లేదా, చేయొచ్చు కదా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే పరిమితంగా ఉన్నాయి కాబట్టి కారణాంకాలు అనేవి పరిమితంగా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ప్రతి సంఖ్యకు 1 అంటే ఇప్పుడు ఫస్ట్ 1 ఉంది కదా, ఈ 1 అదే సంఖ్యలు కారణాంకాలు అవుతాయి. అంటే చూడండి, ఇప్పుడు 12 ఉంది, 12 అనేది ఇప్పుడు 1 ఉంది కదా, 1 కారణాంకం అవుతుంది. దానితో పాటు అదంతకదే మళ్ళీ ఒక కారణాంకం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, వేరే కారణాంకం 12 ఉంది కదా, ఈ 12కి ఈ 12 ఒక కారణాంకం అవుతుంది. మళ్ళీ అదేవిధంగా 1 కూడా ఒక కారణాంకం అవుతుంది. అంటే ఏవైనా మిడిల్లో చేంజ్ కావచ్చు. అంటే ఇప్పుడు మనం 12 తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఒకవేళ మనం 15 తీసుకున్నట్లయితే మనకు 1 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, మళ్ళీ మనకు 15 రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే, దీనిలో మనకు 1 ఉంది, 15 ఉంది కామన్. అలా కాకుండా మనం 5ని తీసుకున్నాం అనుకో, 5ని కారణాంకాన్ని తీసుకున్నప్పుడు 5కి ఎలా వస్తున్నాయి అంటే 1, 5 వస్తుంది. అంటే ఇది చూడండి, దీనికి 1 ఉంది, అదే కారణాంకమే ఉందన్నమాట. అంటే దీని ఉద్దేశం ఏంది, మనకు ప్రతి సంఖ్యకు 1 అదే కారణాంకము అవుతుంది. ఏ సంఖ్య అయితే ఉంటుందో అదో కారణాంకం అవుతుంది అని దీని యొక్క మీనింగ్ అండి. ఇది మనకు కారణాంకాల గురించి. నెక్స్ట్, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఈ రెండింటి డిఫరెన్స్ చూద్దాం మనము. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగిన సంఖ్యలను మనం ఏమంటామో ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే 1 మాత్రమే ఉండాలి, దానితో పాటు ఏదైతే ఉంటుందో అది మాత్రమే కలిగి ఉంటేనే దానిని ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే కేవలం 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను ప్రధాన కారణాంకాలు అంటారు. ఇక్కడ చూడండి, మనకి ఎన్ని ఉన్నాయి, 12కి చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే 1కి
మనకి 2 కన్నా ఎక్కువ ఉన్నాయి, అంటే ఇది ప్రధాన సంఖ్య అవుతుందా 12? కాదు. ఇక్కడ 5 తీసుకున్నట్లయితే 5కి ఓన్లీ 2 ఉన్నాయి, అంటే ఒకటి అదే ఉంది కాబట్టి ఇది మనకు ప్రధాన సంఖ్య అవుతుంది. 15 అనేది వస్తుందా? కాదు కదా. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే కేవలం 2 కారణాంకాలే. ఇప్పుడు చూడండి ఇక్కడ 1, 2 ఇవి 2 కారణాంకాలే కదా. ఇలా 2 కారణాంకాలే మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను మనం ఏమంటాము? ప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు 2, 3, 5, 7, 11, 13 వీటికి ప్రధాన కారణాంకాలకు ఎగ్జాంపుల్గా ఉంటాయి. ఎందుకు అంటే 2 యొక్క కారణాంకాలు చూసుకున్నట్లయితే మనము 1, 2 వస్తాయి, ఇంకా అంతకుమించి ఏవి రావు. 1 టేబుల్లో ఉంటుంది, నెక్స్ట్ 2 టేబుల్లోనే. 3కి కూడా సేమ్ 1, 3 వస్తాయి. ఇలా ఏవైతే మనకు 2 కారణాంకాలే ఉంటాయో వాటిని ప్రధాన కారణాంకాలు అంటారు. అయితే ఇక్కడ చూడండి 2 మాత్రమే మనకు సరి ప్రధాన సంఖ్య ఉంటుంది. మీరు ఏవన్నా చూసుకున్నప్పుడు మనకు 2 మాత్రమే సరి సంఖ్య వస్తుంది. మిగిలిన ఏ ప్రధానాంకాన్ని తీసుకున్నా అవి బేసి సంఖ్యలే ఉంటాయి తప్ప సరి ప్రధాన సంఖ్య ఉండదు. మిగిలినవన్నీ కూడా మనకు బేసిస్ ప్రధాన సంఖ్యలే. ఇలాంటి స్టేట్మెంట్లు మన కాంపిటీషన్ ఎగ్జామ్లలో వస్తుంటాయి కాబట్టి ఇవి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకు పైన ఇచ్చి ఈ వాటిలలో సరైనవి ఏంటివి, సరికానివి ఏంటివి, దీంట్లో సరికానిది గుర్తించండి, సరైనది గుర్తించండి, ఇలాంటి ప్యాటర్న్లో థియరీ పార్ట్ ఇస్తుంటారు. మనకి ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి నోట్స్ చేసి మీకు మరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ చిన్నవి కూడా మనం మిస్ చేసుకోవద్దు. ఒక్క మార్కు కూడా మనకు చాలా విలువైనది. పాయింట్లు కూడా ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్ని కూడా మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ కనిష్ట ప్రధాన సంఖ్య. మనకు కనిష్ట ప్రధాన సంఖ్య అని క్యాజువల్గా ఇచ్చినప్పుడు 2 మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కనిష్ట అంటే చిన్నది కదా, చిన్నది ఏది 2 మాత్రమే ఉంది కాబట్టి 2 మాత్రమే కనిష్ట ప్రధాన సంఖ్య అవుతుంది. అలా కాకుండా మనకు కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అన్నాడు, ఇక్కడ మెన్షన్ చేసిండ్రు బేసి అన్నప్పుడు 3 వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ బేసి సంఖ్యలే, 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. మిగిలినవన్నీ మనము బేసి ప్రధాన సంఖ్యలు చెప్పుకున్నాం కదా. ఆ విధంగా చూసుకుంటే బేసి లోపల ప్రధాన సంఖ్య ఏది కనిష్ట బేసి సంఖ్య అంటే ఇది 3 అనేది మనకు కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అవుతుంది. జస్ట్ మనకు ఇలా బేసి సరా అని ఇవ్వకుండా డైరెక్ట్ మనకు కనిష్ట ప్రధాన సంఖ్య అన్నప్పుడేమో 2 వస్తుంది. మనకు మెన్షన్ చేసి కనిష్ట బేసిస్ ప్రధాన సంఖ్య ఏది అన్నప్పుడు 3 వస్తుంది. ఇది ఒకసారి బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి మనకు ఇలా అడుగుతుంటారు ఎగ్జామ్లలో, మనకు 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని, లేకపోతే 1 నుంచి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని, 1 నుంచి మనకి 25 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని మనకి ఎగ్జామ్లలో బిట్స్ రావడం జరుగుతుంటాయి. ఇప్పుడు చూడండి మనకు 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే మనం 25 అని చెప్తాము. అయితే ఇలా కాకుండా ఈజీగా మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక చిన్న కోడ్ చూడండి. ఇక్కడ మనము 1 నుంచి 10, మళ్ళీ 10 to 12, 10 to 20, 20 నుంచి 30, 30 నుంచి 40 ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక డి ఉంది చూడండి, ఏబిసిడి లోపల మనము డి వేసుకున్నాం. డి అంటే మనకు ఏ ఫర్ ఆల్ఫాబెటికల్ ఏడ్ రాసినప్పుడు ఏని మనం 1గా, బిని 2గా, సిని 3గా, డిని 4గా రాసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇక్కడ చూడండి ఈ సీక్వెల్ మాత్రం మిస్ కాకండి. డిడి, బీబీ, సి, బీబీసి, బిఏ అంటే ఇక్కడ మనకు 1 నుంచి 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో తెలుస్తాయి. ఇప్పుడు డి అంటే ఎంత? 4 కదా, ఇక్కడ 4, డి అంటే 4. నెక్స్ట్ బి అంటే 2 కాబట్టి 2 వేసుకున్నాం. సి అంటే 3 కదా, నెక్స్ట్ ఇలాగే వేసుకోవాలి. బి అంటే 2 వస్తుంది, ఏ అంటే 1 వస్తుంది. ఇక్కడ చూడు మనకు 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని, మనము లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మన టైం అంతా కాంపిటీషన్ ఎగ్జామ్లో అలాగే పోతుందన్నమాట. ఇలా సింపుల్ ట్రిక్ తోటి మనం ఈ కోడ్ గుర్తు పెట్టుకున్నాం అనుకో, డైరెక్ట్గా ఇలా రాసుకోవాలి. ఆర్డర్ మాత్రం మిస్ కావద్దు. సేమ్ డిడి, బీబీ, మళ్ళీ సి, బీబీసి, బిఏ అని రాసుకోవాలి. రాసుకున్నాక ఇవి రాసుకోవాలి 4 అని. ఇప్పుడు చూడు 4 + 4 ఎంత? 8 అవుతుంది. 8 + 2 10 అవుతుంది. 10 + 2 12, 12 + 3 15, 15 + 2 17, 17 + 2 మనకు 19, 19 + 3 22, 22 + 2 24, 24 + 1 25. 1 నుంచి 100 ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి, కౌంట్ చేయకుండా. ఇప్పుడు చూడండి 1 నుంచి 50 లోపు ఎంత ఉన్నాయి అంటే మళ్ళీ ఇక్కడ 4, 4, 8, 8 + 2 10, 10 ఇక్కడ ఎంత? 12, ఇది ఎంత? 13.
అంతే. ఇట్లా కౌంట్ చేసుకోవచ్చు. మనకి ఎంత ఒకవేళ 15 లోపు 15 వరకు లోపు అని ఇచ్చినప్పుడు ఈ 50ది వదిలేసి ఈ మిగిలినవి కౌంట్ చేసుకోవాలి. 50 వరకు అన్నప్పుడు దీన్ని కౌంట్ చేసుకోవాలి. ఈ విధంగా లెక్క పెట్టుకుంటే మీకు ఈజీగా రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా చూసుకోండి. మనకు దాదాపు 25 లోపు అని ఇవ్వడం జరుగుతున్నప్పుడు 8 వస్తుంది అనమాట. అట్లా 25 లోపు అంటే మనకు 8 రావడం జరుగుతుంది. లేకపోతే 30 లోపు ఇలా ఇస్తుంటారు. కాబట్టి ఇవి ఒకసారి బాగా చూసుకోండి. ఈ కోడ్ గుర్తుకుంటే మనకు ప్రధాన సంఖ్యలు అనేటివి ఈజీగా వస్తాయి. దీనిలో కనిష్ట ప్రధాన సంఖ్య అంటేనేమో 2 అవుతుంది. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అన్నప్పుడు 3 వస్తుంది. ఇవి మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి ఒకసారి. ఈ కోడ్ ఒకటితో నోట్ చేసి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు కానటువంటి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలే. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 2 కారణాంకాలు ఉంటే వాటిని మనము ప్రధాన సంఖ్యలు అన్నాము. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే అవి సంయుక్త సంఖ్యలు అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకు 1 నుంచి 100 లోపు మనము ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రధాన కారణాంకాలు అంటే 25 అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు సంయుక్త సంఖ్యలు 1 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి అంటే మనం డైరెక్ట్ ప్రధాన సంఖ్యలు కానివన్నీ మనం ఏమన్నాము, సంయుక్త సంఖ్యలు అన్నాము. అంటే ఈజీగా ఇప్పుడు 25 ప్రధాన సంఖ్యలు అయినప్పుడు సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయి, దీంట్లో నుంచి 75 అని మనం ఈజీగా చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 25 ప్రధాన సంఖ్యలు వెళ్ళిపోయినాయి. ఇంకా మిగిలినవన్నీ సంయుక్త సంఖ్యలు అని 75 వేసుకుంటాం. కానీ 75 కాదు, ఎన్ని ఉంటాయి, 74 ఉంటాయి. అంటే 1 నుంచి 100 వరకు సంయుక్త సంఖ్యలన్నీ 74. మరి ఆ 1 ఏడ తగ్గింది అంటే ఈ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు అనేది గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ 1 ఏంటిది, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అంటే ఇప్పుడు చూడండి, మనకు 1 నుంచి 100 లోపు ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయి, 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. అయితే మనకు కనిష్ట సంయుక్త సంఖ్య ఏది అంటే 4. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ నుంచి సంయుక్త సంఖ్యలు మనం 1 కాదనుకున్నాము, 2నేమో మనకు ప్రధాన సంఖ్య అవుతుంది, 3 కూడా మనకు ప్రధాన సంఖ్య అవుతుంది, 4 నుంచి మనకు సంయుక్త సంఖ్యలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి కనిష్ట సంయుక్త సంఖ్య ఏది అంటే 4 వస్తుంది. అదేవిధంగా కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఇక్కడ చూడండి, ఇవన్నీ సరివే. మనకు 4 కానీ 6 కానీ 8 కానీ ఇవన్నీ సరి సంయుక్త సంఖ్యలే. 9 మాత్రమే మనకేంది, బేసి సంయుక్త సంఖ్య. ఇక్కడ మనకు మెన్షన్ చేసింది కూడా బేసి కాబట్టి బేసి సంయుక్త సంఖ్య. మనం ఎగ్జామ్ హాల్లో టెన్షన్ తోటి సరిగ్గా ఇవి చూసుకోరు చాలామంది. ఆడవిలో టైం అయిపోతుందని సరిగ్గా క్వశ్చన్ చదవకుండా కనిష్ట అన్నాడా, బేసి అన్నాడా, సరి అన్నాడా ఏదే ఆలోచించరు. డైరెక్ట్ కనిష్ట కనిపించిందా లేదా, 4 ఉందా లేదా, 4 వేసుకుంటారు. ఆ ఆప్షన్స్ కూడా ఎలా ఉంటాయంటే కరెక్ట్ మనకు కన్ఫ్యూజ్ చేయడానికే ఉంటాయి. అందుకే క్వశ్చన్ని 1కి 2 సార్లు బాగా చూసి ఏమన్నాడు, కనిష్ట అన్నాడా, బేస్ అన్నాడా అనేది చూసుకోవాలి అన్నమాట. చూసుకొని చేస్తే మనకు ఒక్క పాయింట్ మార్క్ కూడా మిస్ కాకుండా వస్తుంది. మనకు వచ్చిన దాంట్లో మనం వదిలేయకూడదు అనమాట. రానివి ఎలాగో మనకు మిస్ చేస్తాము, వచ్చింది కూడా మనం వదులుకుండా చేయాలన్నమాట. నెక్స్ట్ 100 వరకు గల సంయుక్త సంఖ్యలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 74 ఉంటాయి. ఇవి సంయుక్త సంఖ్యలు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అయిపోయినాయి. నెక్స్ట్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటివి, వీటిని మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు, ఇంకా సహప్రధాన సంఖ్యలు అంటారు. మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క నేమ్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా మనకు కన్ఫ్యూజ్ కావద్దు. పరస్పర ప్రధాన సంఖ్యలన్నా, సాపేక్షవన్నా, సహప్రధాన సంఖ్యలన్నా ఒక్కటే, ఈ పేర్లన్నా ఒకటే లాగుంటాయి. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ కాకుండా ఇవి ఒకసారి బాగా 1కి 2 సార్లు నేర్చుకోండి అనమాట. వీటికి ఏమంటున్నారు చూడండి, 1కి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా గల సంఖ్యలను మనం పరస్పర సంఖ్యలు లేదా సాపేక్ష లేదా సహప్రధాన సంఖ్యలని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, 1 మాత్రమే ఉమ్మడి కారణాంకము, ఉమ్మడిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 2 చూసుకున్నాం, 7 యొక్క కారణాంకాలన్నీ ఒక సైడ్ రాస్తాము, తర్వాతకి 12 యొక్క కారణాంకాలు మొత్తం రాస్తాము. అయితే ఈ రెండిట్లో చూసుకున్నప్పుడు మనకు 1 మాత్రమే ఉండాలి కారణాంకం ఉమ్మడిగా. ఉంటేనే వాటిని మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేకపోతే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదంటే సహప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. అలా కాకుండా ఇక్కడ 1 ఉంది, మళ్ళీ తర్వాతకి మిడిల్లో 1 ఉంది, తర్వాతకి ఇంకొకటి ఉన్నాయి, ఇలా ఉంటే దానిని మనము సాపేక్ష ప్రధాన సంఖ్య అని పిలవము. ఇది ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే దీని మీద ముందర మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
కాబట్టి మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏం ఎగ్జాంపుల్స్ వేసుకొని చేస్తలేనమాట. ఎలాగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఉట్టిగా చెప్తూ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మనకి 7 ఉంది. 7 యొక్క కారణాంకాలు రాస్తాం, 12 యొక్క కారణాంకాలు రాస్తాము. రాసినప్పుడు దీంట్లో సేమ్ ఒకటే ఉమ్మడి కారణాంకం వస్తే దానిని సాపేక్ష ప్రధానాంకం అంటారు. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ వస్తే దానిని సాపేక్ష ప్రధానాంకము అని పిలవరు. ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ నోట్ చూడండి, ఈ నోట్ని బాగా గుర్తుంచుకోండి. ఇలాంటి స్టేట్మెంట్లు కూడా ఎగ్జామ్లలో వస్తుంటాయి. ఇక్కడ మనకు బుక్లో డైరెక్ట్ ఇది ఇచ్చిండనమాట. అందుకే నేను ఇంత అండర్లైన్ చేశాను. బుక్ మెయిన్ మనకు మస్ట్ కాబట్టి చూడండి. అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధానాంకాలు. ఇవి మనకు ప్రధాన సంఖ్యలు ఉండేటివి మనకు సాపేక్ష ప్రధానాంకాలు అయితే కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలే. కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలలోని అన్ని సంఖ్యలు అంటే ఏవైతే మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనుకుంటున్నామో ఆ సంఖ్యలు మాత్రము ప్రధాన సంఖ్యలు కావు. ఎందుకంటే కొన్ని మనకు ప్రధాన సంఖ్యలు కానివి కూడా ఉంటాయి కాబట్టి అవి ప్రధాన సంఖ్యలు కావు అనే స్టేట్మెంట్ మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇవి మనకు ప్రధాన సాపేక్ష ప్రధాన సంఖ్యల గురించి. నెక్స్ట్ మనం ఇప్పుడు పరస్పర ప్రధాన సంఖ్యలు చూసుకున్నాం కదా. నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది? ఫస్ట్ చూస్తే ఏవేని 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 ఉండాలి. 2 ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యల జత అని పిలుస్తారు. ఇక్కడ సాపేక్ష దానికి ఏమో మనం ఏం చెప్పుకున్నాము, ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలి. ఉమ్మడి కారణాంకం 1 ఉంటే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. కవల ప్రధాన సంఖ్య లోపలనేమో ఇక్కడ భేదం అంటున్నాడు. అంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఎంత ఉండాలి? 2 ఉండాలి. 2 ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఇక్కడ చూడండి 3, 5 ఉంది. ఈ 3, 5 మధ్యలో భేదం చూసినట్లయితే మనం చూడండి 5కి 3కి మధ్యలో భేదం ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే 2 ఉంది కదా మనకు స్టేట్మెంట్ ప్రకారం 2 ఉంది కాబట్టి ఇది కవల ప్రధానాంకం. అన్నిటికీ రావన్నమాట. ఇప్పుడు 7 నుంచి 5 తీస్తే ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 11, 13 చూస్తే డిఫరెన్స్ మనకు 2 వస్తుంది. 17, 19 కూడా 2 వస్తుంది. అంటే ఈ విధంగా ఏదైతే 2 డిఫరెన్స్ ఉంటుందో దానిని మాత్రమే మనము కవల ప్రధాన సంఖ్యలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకు ఇవి స్టేట్మెంట్స్ డైరెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకు 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇవి జతల లాగానే ఉంటాయి కాబట్టి జతలే గుర్తుపెట్టుకోవాలి. కవల జతలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి అన్నమాట. మనకు 1 నుంచి 50 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. నెక్స్ట్ 50 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇక్కడ చూడండి డైరెక్ట్ 1 నుంచి 100కి ఏమో 8 ఉంటాయి. 1 నుంచి 50కి ఏమో 6 ఉంటాయి. 50 నుంచి 100కి ఏమో 2 ఉంటాయి. ఇవి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి అన్నమాట. ఇవి కవల ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్ళిపోదాము. ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.